ఇంకా అపార్ట్మెంట్ వాసులు కొంతమంది ఉన్నారు. సార్, ఖచ్చితంగా ఈ బిల్డింగ్ తీసేసి గాంధీ విగ్రహానికి కేటాయిస్తున్నారు అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. మీరు ఏం చేయబోతా ఉన్నారు? మేము వ్యతిరేకిస్తాం 100% వ్యతిరేకిస్తాం దీన్ని. ఇది న్యాయం కాదు, ధర్మం కాదు. మా బిల్డింగ్ లేకుండా కూడా ఆయన దగ్గర 50 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, దాంట్లో పెట్టుకోవచ్చు, అవన్నీ కూడా దాంట్లో చేసుకోవచ్చు. అదెంత లాంగ్లో ఉండొచ్చు? ఇక్కడే పక్కనే జస్ట్ చూపిస్తా, అదే చూపిస్తా మీకు, తీసుకుపోతుంది. అందుకే మీకు చూపిస్తా పదండి. అక్కడ 50 ఎకరాలు ఉంది, 50 ఎకరాలు ఉండగా మళ్ళీ ఇది పడగొడతాడంట. ఇది న్యాయం కాదు, ధర్మం కాదు. మీకు నోటిఫికేషన్ కూడా ఇచ్చారు 1 వీక్ బ్యాక్. అంటే కామన్ నోటిఫికేషన్, పేపర్ పబ్లికేషన్ వచ్చింది. అదే మాకు ఇండివిజువల్ నోటీసెస్ ఏం రాలేదు ఇంతవరకు. ఇండివిజువల్ రాలేదు. ఖచ్చితంగా గ్రామ సభ పెడతారు అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఒకసారి వాయిదా కూడా వేశారు. గ్రామ సభ పెట్టాడు, మా వాళ్ళు ఒక రోజు పోస్ట్పోన్మెంట్ అడిగారు, ఆ రోజు పర్మిషన్ ఇచ్చారు, రమ్మన్నారు. ఇక్కడ రమ్మన్నారు, మేము ఇక్కడ కాదు అక్కడికే రమ్మన్నారు. ఓకే, వీ వర్ రెడీ ఫర్ దట్ ఆల్సో. సడన్గా మన ఈవినింగ్ నిన్న ఉండాలి మీటింగ్, అది మొన్న మళ్ళీ మేము తర్వాత ఇన్ఫార్మ్ చేస్తాం, పోస్ట్ పోన్ అని చెప్పి క్లోజ్ చేశారు దాన్ని. అది ఖచ్చితంగా ఇది గవర్నమెంట్ పట్టు మీద ఉండి మీరు దాదాపు 1.5 year నుంచి వెళ్ళి బఫర్ జోన్ అని చెప్పి కూడా కొన్నిసార్లు భయపడ్డట్టు ఉంటే కదా మేము మాట్లాడడానికి. మా ఇష్యూ బఫర్ జోన్ కాదు, MFL కాదు, మా ఇష్యూ గాంధీ సరోవరే, అంతే. మా ఇష్యూ గాంధీ సరోవరే, మాకు బఫర్ జోన్ లేదు. మీకు చూపిస్తా ఇప్పుడు, చూపిస్తా మీకు. చూపించండి. రాయి ఇక్కడే ఉంటుంది, ముందు చూడండి. ఓకే, అది రివర్ బెడ్ అని చెప్పి రీసెంట్గా పెట్టారు. అది రివర్ బెడ్ అని, రివర్ బెడ్ మూసి అని చెప్పి రీసెంట్గా పెట్టారు. అంతకుముందు ఇవన్నీ ఏం లేవు. ఓకే, అంటే మీ బిల్డింగ్కి దీనికి చాలా లాంగ్ కనబడుతుంది కదా మరి. సంబంధమే లేదు. అది ఎస్, అక్కడికి ఒకసారి వెళ్ళి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. రివర్ బెడ్ మూసి, ఆర్బీ మూసి అని చెప్పేసి క్లియర్గా రాసి ఉంది. అది రివర్ బెడ్ మూసి, రివర్ బెడ్ మూసి, మాకు బిల్డింగ్ సంబంధం లేదు. ఇంకోటి మీకు దీని బ్యాక్గ్రౌండ్ చెప్పాలంటే, చెప్పండి. 2010 ఒక సర్క్యులర్ ఉంది. 2010 సర్క్యులర్ 363, GOMS నెంబర్ 363. దాని ప్రకారము బఫర్ జోన్ అనేది 10 hectares కనుక ఒక ఇది ఉంటే, ఫుల్ ట్యాంక్ ఉంటే, ఒక ట్యాంక్ ఉంటే దానికి 9 meters ఇచ్చాడు బఫర్ జోన్. దీనికి ఇటువంటి రెగ్యులేట్స్ ఆ రోజుల్లో, ఈ రోజు కూడా ఇది రెగ్యులేటే, రివర్ కాదు ఇది, మూసి. దాని కింద తర్వాత మూసి, ఇప్పుడు ఇది మూసా, ఇది రెగ్యులేటే. నీళ్ళు ఉంటాయి, లేదంటే లేదు. దానికి ఇచ్చింది కూడా 9 meters. మీకు సర్క్యులర్ కావాలంటే చూపిస్తాను నేను. 30 మీటర్లు అని చెప్తా ఉన్నారు కదా మూసి కాదు, నేను అదే చెప్తాను. మళ్ళీ 2012లో ఇంకో సర్క్యులర్ వచ్చింది, 168 సర్క్యులర్. అవి మొత్తం స్టడీ చేసి పెట్టుకున్నాం. 168 సర్క్యులర్ వచ్చింది. 168 సర్క్యులర్ ప్రకారం కూడా 9 మీటర్లే. 2023లో 50 చేశాడు దీన్ని. ఇప్పుడు దాన్ని బంద్ చేస్తా అంటున్నాడు. అది కనుక ఇది టోటల్గా. ఎప్పుడైనా ఇక్కడ నీళ్లు ప్రవహించేటప్పుడు ఇంత ఎత్తు పైకి వచ్చినటువంటి సందర్భం లేదు. మొన్న 15 గేట్లు వదిలిపెట్టాడు కదా, 2 months బ్యాక్ 3 months బ్యాక్ 15 గేట్లు వదిలిపెట్టారు ఆయన. వదిలిపెట్టినప్పుడు కూడా మా అక్కడికి వచ్చింది అది, ఆ కిందికే వచ్చింది అది. టచింగ్ సమస్య లేదు దీనికి, లేదు. అది ఇప్పుడు ఇందాక ఆయన సుధీర్ రెడ్డి గారు కూడా చెప్పాడు చూడండి. సుధీర్ రెడ్డి గారు ఏం చెప్పారు, ఇంతవరకు నేరోగా ఉంటుంది, దీని తర్వాత వైడన్ అవుతుంది. ఇప్పుడు మాదంతా వదిలిపెడదాం, MGBS ఏం చేస్తాడు? ఇప్పుడు ఇదంతా మూసి 100% మీసులో ఉందని చెప్తాను. అదే MGBS ఉండేది ఎక్కడుంది? 100% మూసీలో ఉంది. ఆ పక్కన మెట్రో స్టేషన్ ఉంది, దాన్ని ఏం చేస్తావు? అది తీసేస్తావు మెట్రో స్టేషన్? అంటే అలవలసోళ్ళకి వచ్చారని చెప్పి ఇక్కడ తీసుకొచ్చేసి ఇక్కడ అంతా దీన్ని నాశనం చేయడం తప్ప. 5 అంతస్తుల బిల్డింగ్ ఎట్లా కూడా కొడతాడండి ఆయన. 5 అంతస్తుల బిల్డింగ్ ఎట్లా కూడా కొడతాడు? అదే ప్రాంతము, ఆ రెసిడెన్సీ ఏరియాని మొత్తాన్ని కూడా తీసేసి గాంధీ సరోవర్ను పెట్టబోతున్నారని చెప్తూ ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఆ నోటిఫికేషన్ చూసిన తర్వాత ఇక్కడ నివసిస్తున్నటువంటి నివాసితులు అయితే భయాందోళనకు గురవుతూ ఉన్నారు. పరీక్షల సమయంలో ఈ యొక్క బాధలేంటి అంటూ వారు మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని కూడా మనం అయితే చూస్తూ ఉన్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.